మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘనత సాధించిన ఇస్రో. అమెరికా శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను నిర్దిష్ట కక్షకు చేర్చిన బాహుబలి రాకెట్. దేశ అంతరిక్ష రంగం అభివృద్ధికి LVM-3 నిదర్శనమన్న ప్రధాని. గగన్యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్య. రిషికొండ ప్యాలెస్ ను ఉపయోగంలోకి తేవడంపై ఏపీ సర్కార్ కసరత్తు. పలు సంస్థలు ఇచ్చిన DPRలపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం. గుంటూరు జిల్లా ఇప్పటంలో వృద్ధురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్. కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్లి అభినందించిన డిప్యూటీ సీఎం. మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం. పగిడిద్దరాజు, గోవిందరాజులను పునఃప్రతిష్ఠించిన పూజారులు. హాజరైన మంత్రి సీతక్క. అవినీతి అనకొండ కిషన్ బినామీని గుర్తించిన ఏసీబీ. ప్రైవేట్ డ్రైవర్ శివశంకర్ కోసం ముమ్మర గాలింపు చేపట్టిన అధికారులు. 2 దశాబ్దాల తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు. బృహన్ ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన. విజయంపై విశ్వాసం. అరుణాచల్ ప్రదేశ్పై అమెరికన్ కాంగ్రెస్కు పెంటగాన్ నివేదిక. చైనా రాజీపడని అంశాల్లో ఒకటని వెల్లడి. భారత్తో గస్తీ ఒప్పందం ప్రస్తావన. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వాహక నౌక ఈ ఉదయం నిప్పులు కక్కుతూ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. తొలుత ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసినప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా 90 సెకన్ల తర్వాత నిర్వహించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం నిర్వహించింది. LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. అతి తక్కువ సమయంలో రాకెట్ ను రూపొందించి ప్రయోగం చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత్ నుంచి నింగికెగిసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ చెప్పారు. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellites in the intended orbits. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This is the heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. With this mission, India has successfully launched 434 satellites for 34 countries.
బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. యువశక్తితో దేశ అంతరిక్ష కార్యక్రమం మరింత అభివృద్ధి చెందుతోంది అనడానికి LVM-3 ప్రయోగం నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. LVM-3 వాహక నౌక నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును ప్రదర్శిస్తుండడం గగన్యాన్ వంటి భవిష్యత్తు మిషన్లకు పునాదులు బలోపేతం అవుతున్నాయనడానికి నిదర్శనమని తెలిపారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని కొనియాడారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ఇస్రో వాణిజ్య ప్రయోగ సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపిన ప్రధాని ప్రపంచ భాగస్వామ్యాలను మరింత పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని వివరించారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు కూడా అభినందించారు. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంతో పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై సచివాలయంలో ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. సుస్థిర అభివృద్ధి సహా స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు నిర్దేశించుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్నారు. తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్ రవాణా, నీటి భద్రత అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల ఆధారంగా లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖ రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఎలా ఉపయోగంలోకి తేవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం మరోసారి తీవ్రంగా చర్చించింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల, కందుల దుర్గేష్, అధికారులు సహా తదితరులు పాల్గొని చర్చించారు. రిషికొండ ప్యాలెస్ వినియోగానికి టాటా సహా పలు సంస్థలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. టూరిజం సహా పలు రకాల వినియోగానికి ఆయా సంస్థలు ఇచ్చిన DPRలపై మంత్రివర్గ ఉపసంఘం సమాలోచనలు చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించింది. ఆతిథ్య రంగంలోని పెద్ద పెద్ద సంస్థలు ఈ నిర్మాణాల వినియోగానికి ముందుకొచ్చాయని భేటీ తర్వాత మంత్రులు తెలిపారు. ఆతిథ్య రంగం నిర్వహణ కోసం పెద్ద సంస్థలు అదనపు స్థలం కోరాయన్నారు. అందమైన హోటల్ ఏర్పాటు చేయగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తుందన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 acres ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 acres ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 acres అనుకుంటే ఆ 9 acresలో 7 acres CRZ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలికి ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ను నాగేశ్వరమ్మ దంపతులు ఆప్యాయంగా ఆహ్వానించారు. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ దంపతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహారీలు తొలగించారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట మేరకు ఇవాళ పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లారు. నాగేశ్వరమ్మ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ ఆమెకు 50,000, మనవడికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంపై నాగేశ్వరమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
నా కొడుక్కి హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆదుకోవాలని ఇప్పటం గ్రామానికి చెందిన ఓ బాలిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరింది. గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో ఆయన్ని కలిసి గోడు చెప్పుకోవాలని బాలిక లావణ్య ప్రయత్నించింది. పవన్ను కలిసే అవకాశం దక్కకపోవడంతో మీడియా ద్వారా తన ఆవేదనను చెప్పుకుంది. మా నాన్న పేరు భరత్ కుమార్ అన్న, మా అమ్మ పేరు లక్ష్మీ దుర్గా. మా నాన్నకి చాలా ఇబ్బందిగా ఉందన్న, హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటున్నాం అన్న. మా నాన్నకి ఇన్ఫెక్షన్ బాగా ఉంది, బతకలేడని చెప్పి అంటున్నారన్న. అయినా కానీ మేము చూపిస్తున్నామన్న, కొంచెం సహాయం చేయండి అన్న. మాకు అమ్మ ఉంది కానీ అమ్మకు కూడా బాగోదు, అమ్మకు కూడా అటు ఇటు తిరుగుతా హాస్పిటల్కి, ఇటు నాయనమ్మకు కూడా బాగోదు, జేజికి బాగోదు, అటు ఇటు తిరుగుతా అమ్మ చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనేమో అటు తిరిగి ఇటు తిరిగి నాన్నకి చేయలేకపోతున్నాను. నాన్నకు కొంచెం సహాయం చేస్తారని నేను మాట్లాడుతున్నాను. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు చేసిన డీటీసీ కిషన్ కీలక బినామీని ఏసీబీ అధికారులు గుర్తించారు. కిషన్ వద్ద పనిచేసే ప్రైవేట్ డ్రైవర్ ఏనుగు శివశంకర్ ఆయన బినామీగా ఉన్నట్టు ఏసీబీ భావిస్తోంది. కిషన్కు చెందిన నగదు, ఇతర విలువైన స్థలాలు శివశంకర్ పేరిట ఉన్నట్టు అనుమానిస్తోంది. శివశంకర్ పేరున 3 కార్లు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అల్వాల్లో కిషన్కు చెందిన అత్యాధునిక భవనంలో ఉంటున్నట్టు, ఆ డ్రైవర్ నివసిస్తున్నట్టు తేల్చింది. ఇంట్లో కింద అంతస్తులో నివసించే వారికి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు చెప్పినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అల్వాల్లో శివశంకర్ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్టు బయటపడింది. కిషన్పై ఏసీబీ దాడులు చేపట్టిన వెంటనే శివశంకర్ తన కుటుంబంతో కలిసి పరారయ్యాడు. ప్రస్తుతం డ్రైవర్ శివశంకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. శివశంకర్ పట్టుబడితే కిషన్కు సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన గద్దెలపై వన దేవతలు పగడిద్దరాజు, గోవిందరాజు పునః ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును ఈ ఉదయం 6 గంటలకు, పగడిద్దరాజును 9 గంటల 45 నిమిషాలకు వేద మంత్రోచ్చరణల మధ్య పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన పురస్కరించుకుని ఇవాళ మేడారంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. సమ్మక్క, సారళమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడిన మంత్రి సీతక్క, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. ఆదివాసీ జీవన విధానం, మరి సమ్మక్క సారళమ్మ చరిత్ర, మా అస్తిత్వాలు ఇవన్నీ కూడా ఆ శిలలమైన చెక్కబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు ఆక్రమణ చేయకుండా కూడా మా అస్తిత్వము, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక గొప్ప సమ్మక్క సారలమ్మ యజ్ఞాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కొంతమందికి నచ్చగా రకరకాలుగా కించపరిచే మాటలు కూడా మా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. తప్పు. ప్రకృతి ఎంత బలంగా ఉంటుందో మా దేవుళ్ళ యొక్క దీవెనలు కానీ నమ్మకం కానీ అంత బలమైనటువంటిది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ పదవి తమదేనని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలు జోస్యం చెప్పారు. జనవరి 15న జరిగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అదే రోజు జరిగే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటికే 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగిసినట్టు తెలిపారు. 20 ఏళ్ల తర్వాత ఒకటైన ఠాక్రే సోదరులు త్వరలో ముంబైకి తమ పార్టీల నుంచి మరాఠీ మేయర్ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటేంగేతో కటేంగే నినాదాన్ని జపించిన ఉద్ధవ్ ఠాక్రే ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశకరంగా ఉంటుందన్నారు. సిందే, శివసేన, బీజేపీలతో అసంతృప్తిగా ఉన్న నేతలు తమ పార్టీల్లో చేరాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. 2005లో శివసేన వ్యవస్థాపక అధినేత బాల్ ఠాక్రే ఉండగానే ఉద్ధవ్ రాజ్ విడిపోయారు. శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేనను ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ రఘురామ్కు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో అపెక్స్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. ఇది యూకే వెలుపల ప్రాక్టీస్ చేస్తున్న సర్జన్కు కేటాయించే ఏకైక స్థానం కాగా అందుకు డాక్టర్ రఘురామ్ ఎంపికయ్యారు. గ్లాస్గో ఆర్సిపిఎస్ అపెక్స్ కౌన్సిల్కు డాక్టర్ రఘురామ్ ఎన్నికవటంపై
మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కళాశాల హర్షం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థికి ఈ గౌరవం దక్కడం తమ సంస్థకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. గ్లాస్గో ఆర్సీపీఎస్ చరిత్రలో గత 420 ఏళ్లలో భారత్కు చెందిన సర్జన్ అపెక్స్ కౌన్సిల్కు ఎన్నికవడం తొలిసారని డాక్టర్ రఘురాం తెలిపారు. మంగళూరు కేఎంసీలో తనకు విద్య నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేసిన రఘురాం చివర్లో ఆచార్య దేవోభవ అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగుతున్న వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. కానీ తాను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని ఆ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ నియోజకవర్గ పరిధిలోని జహ్రానగర్ సింగడికుంట బస్తీలో కొత్త సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించిన దానం మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ని గెలిపించబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామన్నారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్య తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తండావాసి భూక్యా వీరన్న నిన్న హత్యకు గురవగా ఈ హత్యను నిరసిస్తూ అనుమానితులపై ఇళ్లపై తండావాసులు దాడి చేశారు. అనుమానితుల్లో ఒకరైన ఆర్ఎంపీ వైద్యుడికి చెందిన ద్విచక్ర వాహనం, డబ్బా కొట్టు దగ్ధం చేశారు. మరో అనుమానితుడి ఇంటిపై దాడికి వెళుతూ ఉండగా పోలీసులు అడ్డుకోగా తండాలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తండావాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ తోపులాటలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆందోళన నేపథ్యంలో తండాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఐక్యంగా కూటమి నేతలు ప్రజల ముందుకు వెళ్లేందుకు అటల్ మోదీ యాత్ర దోహదపడిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం అయిందని, అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్రం పచ్చగా ఉంటే వైసీపీ చూడలేకపోతోందని మండిపడ్డారు. రేపు సుపరిపాలనా దివస్ సందర్భంగా రాజధాని అమరావతిలో అటల్ స్మృతివనం వద్ద వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొంటారని మాధవ్ వెల్లడించారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారో, అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాలని సంబంధించిన కాకుండా కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు, ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి రగిల్చడం తప్పనిసరిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో టిప్పర్ యజమాని పేరును ప్రధాన నిందితుడిగా పోలీసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని లచ్చునాయక్ పేరును చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో లచ్చునాయక్ టిప్పర్లోనే ఉన్నట్లు గుర్తించారు. నవంబర్ 3న జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి టిప్పర్ ఓవర్లోడ్ కారణమని పోలీసులు తేల్చారు. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, అత్తపై దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. దుగ్గువానిపాలెంకు చెందిన అప్పారావు కుటుంబ కలహాలతో భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి అరుపులు వస్తుండగా స్థానికులు లోనికి వెళ్లి గమనించారు. అప్పటికి భార్య, అత్తపై అప్పారావు దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై కూడా అప్పారావు దాడికి ప్రయత్నించాడు. అతి కష్టంపై తీవ్రంగా గాయపడిన కనక మహాలక్ష్మి, లక్ష్మిని స్థానికులు పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు భర్త అప్పారావు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చైనా ఎప్పటికీ రాజీపడని అంశాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటని అమెరికా కాంగ్రెస్కు ఇచ్చిన నివేదికలో పెంటగాన్ పేర్కొంది. 2049 నాటికి తాను అనుకుంటున్న జాతీయ పునరుజ్జీవనాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో చైనా ఉన్నట్లు తెలిపింది. చైనా తన నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు పెంటగాన్ వివరించింది. తైవాన్, సెంకాకు ద్వీపాలు సహా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, బీజింగ్ విస్తృత జాతీయ భద్రతా ప్రణాళికల్లో భాగమైనట్టు వెల్లడించింది. చైనా జాతీయ పునరుజ్జీవనానికి ఈ భూభాగాలు కీలకమని డ్రాగన్ భావిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. చైనా కమ్యూనిస్టు పాలనను వ్యతిరేకించిన హాంకాంగ్, షింజియాంగ్,
టిబెట్, తైవాన్ రాజకీయ నాయకులు, పార్టీలపై వేర్పాటువాదులుగా ముద్ర వేసిందని పెంటగాన్ తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందాన్ని కూడా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడానికే చైనా ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. అమెరికా, భారత్ సంబంధాలు మరింత బలపడకుండా చైనా జాగ్రత్త పడుతోందని పెంటగాన్ వివరించింది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఉమర్ హాదీ ఆరోపించారు. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను అస్థిరపరిచేందుకే ఈ హత్య చేశారని ఉమర్ హాదీ వ్యాఖ్యానించారు. హత్యల కారణంగా ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఉమర్ హాదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మాన్ హాదీని చంపిన వారిని త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మాన్ హాదీకి న్యాయం జరగకపోతే ఏదో ఒకరోజు యూనస్ కూడా బంగ్లాదేశ్ను వీడి పారిపోవాల్సి వస్తుందని ఉమర్ హాదీ హెచ్చరించినట్టు స్థానిక మీడియా తెలిపింది. బంగ్లాదేశ్లో గత ఏడాది ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడానికి దారితీసిన విద్యార్థుల ఉద్యమంలో ఉస్మాన్ హాదీ ముఖ్య పాత్ర పోషించారు. ఈ నెల 12న హాదీపై ఓ వ్యక్తి కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ ఈ నెల 18న ఆయన మృతి చెందారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన వేళ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్ను రాయితీ ఇప్పించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య సంబంధ పరికరాలుగా గుర్తించి జీఎస్టీ తగ్గించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం 18% స్లాబ్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లను 5% పరిధిలోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లైనా సరఫరా చేయాలన్న హైకోర్టు నెల రోజుల పాటు పన్ను రాయితీలు ఇవ్వాలని పేర్కొంది. ఢిల్లీ ఓ వ్యక్తి రోజుకు 21,000 సార్లు గాలి పీలుస్తారన్న న్యాయమూర్తులు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు ఎంతగా పాడవుతాయో అంచనా వేయాలని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను లగ్జరీ వస్తువులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. జీఎస్టీ తగ్గింపుపై త్వరగా నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేవలం 3 రోజులు ఉన్నందుకే తనకు ఎలర్జీలు వచ్చినట్లు తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తాను కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నానని, ఆ రవాణా వల్లే 40% కాలుష్యం వస్తోందని గడ్కరీ వివరించారు. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయన్న గడ్కరీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రజల సహకారం కావాలన్నారు. దేశంలో మరో 2 విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు ఎన్ఓసీ జారీ చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన ఉత్తరప్రదేశ్కు చెందిన విమాన సంస్థ సంఖ్ ఎయిర్ త్వరలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. అల్ హింద్ ఎయిర్ సంస్థను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మరిన్ని విమానయాన సంస్థలు ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 9 షెడ్యూల్డ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కలిసి దేశంలో 90% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘనత సాధించిన ఇస్రో. అమెరికా శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను నిర్దేశిత కక్షకు చేర్చిన బాహుబలి రాకెట్. దేశ అంతరిక్ష రంగం అభివృద్ధికి LVM-3 నిదర్శనమన్న ప్రధాని. గగన్యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్య. ఋషికొండ ప్యాలెస్ను ఉపయోగంలోకి తేవడంపై ఏపీ సర్కార్ కసరత్తు. పలు సంస్థలు ఇచ్చిన DPRలపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం. గుంటూరు జిల్లా ఇప్పటంలో వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్. కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్లి అభినందించిన డిప్యూటీ సీఎం. మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం. పగడిద్దరాజు, గోవిందరాజులను పునః ప్రతిష్ఠించిన పూజారులు. హాజరైన మంత్రి సీతక్క. అవినీతి అనకుండా కిషన్ బినామీని గుర్తించిన ఏసీబీ. ప్రైవేట్ డ్రైవర్ శివశంకర్ కోసం ముమ్మర గాలింపు చేపట్టిన అధికారులు. 2 దశాబ్దాల తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు. బృహన్ ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన. విజయంపై విశ్వాసం. అరుణాచల్ ప్రదేశ్పై అమెరికన్ కాంగ్రెస్కు పెంటగాన్ నివేదిక.
చైనా రాజీపడని అంశాల్లో ఒకటని వెల్లడి, భారత్తో గస్తీ ఒప్పందం ప్రస్తావన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.